పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎన్ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని అనేక నెలలుగా ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే చెలో విజయవాడకు పిలిపించి 1000 మంది విద్యార్థులతో చెలో విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తే 120 మంది విద్యార్థుల పైన, విద్యార్థి సంఘ నాయకుల పైన ప్రభుత్వం అరెస్టులు చేయించి ఇష్టాది రాజ్యంగా పోలీసులతో దౌర్జన్యాలు చేసింది. విద్యార్థి నాయకులను కొట్టడం, అలాగే 3 విద్యార్థినుల చేతులు ఎరగొట్టింది. అయినా సరే నారా లోకేష్ గారు స్పందించలేదు. మొన్న ఈ మధ్య కాలంలో విద్యార్థి సంఘాలతో సమావేశాలు జరిపిన నారా లోకేష్ గారు 2 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి 6,000 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్లు ఇస్తామని చెప్పినా సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 1000 కోట్ల పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ పెరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోవడం, కుటుంబాలు అప్పులు అవడం వల్ల విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఆపుతామని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే సీరియస్ గా తీసుకొని విద్యార్థులకు ఇవ్వాల్సిన హాల్ టికెట్లను, అలాగే పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్లు వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని చెలో అసెంబ్లీకి పిలిపిస్తామని తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించాలని అనేక నెలలుగా